సీరం అయితే చాలా బాగుంది. ఐఎమ్ లవింగ్ దిస్. Hello and welcome back to my channel Chandu's Duniya. నేను నా ఛానల్లో లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తూ ఉంటాను. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. అలాగే నోటిఫికేషన్ బటన్ కూడా ఆన్ చేసుకున్నట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో యొక్క అప్డేట్ మీ మొబైల్లో ఉంటుంది. ఈ వీడియోలో నేను ఒక వైరల్ DIY హెయిర్ సీరం ని టెస్ట్ చేయబోతున్నాను. ఆ వీడియోలో చెప్పిన దాని ప్రకారం ఈ సీరం ని కనుక మన హెయిర్ మీద అప్లై చేసుకున్నట్టయితే డ్రై అండ్ ఫ్రిజీగా ఉన్న హెయిర్ సిల్క్ షైనీ అండ్ స్మూత్ గా తయారవుతుందంట. అండ్ అది మేనేజబుల్ అయ్యి ఆ ఫ్రిజీనెస్ అంతా పోతుందంట. సో అది ఆ సీరం ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అది మన హెయిర్ మీద ఎలా అప్లై చేసుకోవాలి, అది నిజంగానే మన హెయిర్స్ మీద పనిచేస్తుందో లేదో ఈ వీడియోలో టెస్ట్ చేద్దాం. ఈ వీడియో ఎండింగ్ లో నా హానెస్ట్ రివ్యూ మీతో షేర్ చేసుకుంటాను. అసలు ఈ సీరం నిజంగానే నా హెయిర్ మీద పనిచేసిందా, నా హెయిర్ ని టెక్స్చర్ ని ఎలా చేంజ్ చేసిందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని కంపల్సరీ ఎండ్ వరకు వాచ్ చేయండి. వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. Yes, this is the video I'm talking about. దీనికి 1.3 million views ఉన్నాయి and it says homemade hair serum for soft, smooth, shiny and frizz-free hair. ఈ వీడియోలో తను చూపించిన ఆ సీరమ్ని ఇప్పుడు మన వీడియోలో ట్రై చేయబోతున్నాం అనమాట. అండ్ ఈ వీడియోకి చాలా మంచి కమెంట్స్ కూడా ఉన్నాయి. చాలామంది ట్రై చేసి వాళ్ళ పాజిటివ్ రివ్యూస్ అయితే పెట్టారు. చలో లెట్స్ ట్రై దిస్ సీరమ్ అండ్ సీ హౌ ఇట్ వర్క్స్ ఆన్ మై హెయిర్. ఈ వీడియో కోసం మనకు ఫస్ట్ కావాల్సింది ఎంటీ స్ప్రే బాటిల్. ఎంటీ స్ప్రే బాటిల్లో మనం 80% వాటర్ని ఫిల్ చేసుకొని పెట్టుకోవాలి. ఇదేంట్రా బాబు ఇప్పుడు ఎంటీ స్ప్రే బాటిల్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలనుకుంటున్నారా? ఏం టెన్షన్ పడకండి. మీ ఇంట్లో శానిటైజర్ బాటిల్ ఉందా, స్ప్రే బాటిల్, దాంట్లో నుంచి శానిటైజర్ తీసేసి బాగా వాష్ చేసుకొని దీనికోసం యూస్ చేసుకోండి. ఇప్పుడు నేను కూడా అదే చేస్తున్నాను అనుకోండి. దాంట్లో మనం ఇప్పుడు 80% వాటర్ ఫిల్ చేసుకున్న తర్వాత ఆ స్ప్రే బాటిల్లో ఇప్పుడు అలోవెరా జెల్ యాడ్ చేద్దాం. మీ ఇంట్లో అలోవెరా చెట్టు ఉన్నట్టయితే బిందాస్గా మీరు ఆ చెట్టు నుంచి ఆ జెల్ని తీసేసుకొని, అదే మనం గ్రీన్ కలర్ స్కిన్ తీసేస్తే ట్రాన్స్పరెంట్ జెల్ వస్తుందా, ఆ జెల్ని దీంట్లో యాడ్ చేసుకోండి ఒక స్పూన్. లేదంటే నో ప్రాబ్లం, మనం బయట కూడా రెడీమేడ్గా అలోవెరా జెల్ దొరుకుతుంది కదా, దాన్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కూడా అదే, నా దగ్గర ఎట్లాగో అలోవెరా ప్లాంట్ లేదు, సో నేను అలోవెరా జెల్ నేను షాప్ నుంచి తెచ్చుకున్నాను. దాన్ని 1 స్పూన్ దీంట్లో యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను వాటర్లో. అండ్ అలోవెరా యూస్ చేయడం వల్ల మన హెయిర్ అంట డ్రై అండ్ ఫ్రిజీగా ఉన్న హెయిర్ షైనీగా మారుతుందంట. అలాగే ఇది హెయిర్ గ్రోత్కి కూడా చాలా ఉపయోగపడుతుందంట. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు యూస్ చేసేవి విటమిన్ ఈ క్యాప్సూల్స్. ఈ విటమిన్ ఈ క్యాప్సూల్స్ మనకి జనరల్గా మెడికల్ షాప్లో దొరికిపోతాయి. ఇవి చాలా లో కాస్ట్ ఉంటాయి అండ్ రీజనబుల్ టు. ఇప్పుడు మనం ఇవి విటమిన్ ఈ క్యాప్సూల్స్ నుంచి వచ్చే ఆయిల్ని ఈ సీరంలో యాడ్ చేయబోతున్నాం. ఇవి మనం 2 తీసుకోవాలి. 2 విటమిన్ ఈ క్యాప్సూల్స్ని మనం ఈ సీరంలో యాడ్ చేసుకోవాలి. ఈ విటమిన్ ఈ క్యాప్సూల్స్ నుంచి వచ్చే ఆయిల్ ఏంటంటే మన హెయిర్కి అప్లై చేసినట్టయితే స్ప్లిట్ ఎండ్స్ తగ్గించడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే ఇది మన హెయిర్ని స్మూత్ అండ్ సిల్కీగా కూడా చేస్తుందంట. ఇప్పటిదాకా మనం ఈ వాటర్లో 1 స్పూన్ ఆఫ్ అలోవెరా జెల్ యాడ్ చేసాము. అలాగే 2 విటమిన్ ఈ క్యాప్సూల్స్ యొక్క ఆయిల్ కూడా యాడ్ చేసాము. యాడ్ చేసిన తర్వాత దీన్ని బాగా షేక్ చేసి మిక్స్ చేయాలి. టడా, సీరం ప్రిపేర్ చేసేసుకున్నాము అండ్ నౌ ఇట్స్ రెడీ టు యూజ్ అండ్ లెట్స్ ట్రై ఇట్ ఆన్ మై హెయిర్. ఇది వచ్చేసి నా డ్రై హెయిర్ అనమాట. జస్ట్ నేను షాంపూ చేశాను, దీని మీద కండిషనర్ కూడా అప్లై చేయలేదు. షాంపూ చేసుకొని నేను నార్మల్గానే డ్రై చేసుకున్నాను న్యాచురల్గా. దీనికి నేను హెయిర్ డ్రైయర్ అవన్నీ ఏం పెట్టలేదు. సో చూసారు కదా, నాది కొంచెం ఫ్రిజీగా అండ్ కొంచెం డ్రైగా కూడా ఉంది హెయిర్. Let's try it. It's literally working. నిజంగానే కొంచెం స్ట్రైట్ అయిపోయాను, సిల్కీగా కొంచెం స్మూత్గా షైనీ కూడా వచ్చింది. కాకపోతే ఇంకొద్దిసేపు వెయిట్ చేద్దాం, ఎందుకంటే ఆబ్వియస్లీ మనం వాటర్ యాడ్ చేసాం కాబట్టి వెట్ హెయిర్ ఎలాగో మనకు కొంచెం స్మూత్ అండ్ షైనీగా కూడా అనిపిస్తుంది. కొంచెం డ్రై అయితేనే దీని రిజల్ట్స్ అనేవి మనకు తెలుస్తుండొచ్చు. సో నేను ఇప్పుడు ఒక 1 అవర్ వెయిట్ చేశాను. నా హెయిర్ని మొత్తం డ్రై చేశాను అనమాట. ఎందుకంటే ఇమీడియట్గా ఆబ్వియస్లీ మనం అది వెట్ ఉంటుంది కాబట్టి వెట్ హెయిర్ ఎలాగో సాఫ్ట్ అండ్ సిల్కీ ఉంటుంది. సో అలా అనుకుని ఒక 1 అవర్ డ్రై చేశాను. అది ఆడడానికి కూడా కొంచెం టైం పట్టింది. సో ఇలా ఉందన్నమాట. ఆఫ్టర్ 1 అవర్ చెప్పాలంటే నిజంగానే ఇది స్మూత్గా అయింది. నా హెయిర్ వచ్చేసి
చాలా స్మూత్గా అనిపిస్తుంది ఇప్పుడు. అండ్ ఆల్సో ఇది కొంచెం గ్లాసీనెస్ అయితే యాడ్ చేసింది, బట్ కంప్లీట్గా కాదు, బట్ కొంచెం షైనీనెస్ అయితే యాడ్ చేసింది అనుకుంటున్నాను హెయిర్కి. సో చిక్కులు కూడా చాలా తొందరగా విడిపోయినాయండి, ట్యాంగిల్ ఫ్రీ అయిపోయింది ఇప్పుడు నా హెయిర్. ఎస్, ఇది హెయిర్ని అయితే చాలా స్మూత్గా చేసింది, అండ్ ఎస్ చాలా సాఫ్ట్గా కూడా చేసింది, అండ్ ఎస్ షైనీగా కూడా చేసింది. షైనీ అంటే దట్ నాట్ టూ షైనీ, కొంచెం బెటర్. ఇంతకు ముందు కంటే ఫస్ట్ నేను షాంపూ చేసిన దానికంటే ఇప్పుడు చాలా బెటర్. సిల్కీనెస్ అండ్ షైనింగ్ కూడా కొంచెం అనిపిస్తుంది. యా, ఫైనలీ అయితే నాకు ఇది చాలా నచ్చింది సీరం. నేను ఇప్పటి నుంచి సీరం అయితే ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకుంటాను ఇంట్లో. చెప్పాలంటే ఇది నా హెయిర్ మీద 100% వర్క్ అయిందని చెప్పొచ్చు. వాళ్ళు ఎలాగో సూపర్ షైనీ సూపర్ గ్లాసీ అని చెప్పలేదు, బట్ షైనీ అని అన్నారు కాబట్టి ఎస్, ఇది షైనీనెస్ అయితే మన హెయిర్కి యాడ్ చేసింది. ఈ సీరమ్ని మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే బెటర్. ఒకవేళ మీ దగ్గర మిగిలినట్టయితే కూడా దాన్ని మనం 1 వీక్ వరకు కూడా యూస్ చేసుకోవచ్చు. చూసేసారు కదా ఈ సీరం నా హెయిర్ మీద ఎంత బాగా వర్క్ చేసిందో. మీరు కూడా ఈ సీరంని ఇంట్లో ట్రై చేసుకొని చూడండి. ఎందుకంటే మనం బయట కాస్ట్లీగా కొనే ఆ సీరమ్స్ మన హెయిర్ మీద అప్లై చేసుకున్నప్పుడు ఎంతో కొంత డ్యామేజ్ అయితే చేస్తుంది మన హెయిర్ని. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన సీరం అయితే చాలా లో కాస్ట్, అండ్ ఆల్సో మనం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి మన హెయిర్కి అది బెనిఫిటే చేస్తుంది, కానీ నష్టం అయితే చేయదు. అండ్ ఇది రెగ్యులర్గా యూస్ చేసినట్టయితే స్ప్లిట్ ఎండ్స్ కూడా తగ్గిపోతాయంట. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, అండ్ లెట్ మీ నో యువర్ రిజల్ట్స్ ఇన్ ద కమెంట్ సెక్షన్. నేను కూడా చదువుతాను. And I hope you like this video. Thank you so much for watching this, and I'll meet you in the next video. Bye bye.